నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతి శిరీష పాల్గొని అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతి శిరీష మాట్లాడుతూ రైతుల భూ హక్కులను మరింత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తుందని తెలిపారు. రైతుల భూములకు సంబంధించిన రికార్డులు పారదర్శకంగా, శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఏపీటీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, మండల అధ్యక్షులు కత్తుం లక్ష్మణ్ కుమార్, కార్యదర్శి దువ్వాడ సంతోష్ నాయుడు, వంకల కూర్మారావు, శ్రీహర్ష నాయుడు, యాదగిరి మురళీమోహన్, కృష్ణారావు, సుధాకర్, బమ్మిడి ఆనందరావు, ప్రభుదాస్, తహసీల్దార్, సంబంధిత రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మి ఆచరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని మనందరికీ తెలుసు. కానీ రైతు బాగు కోసం చెప్పిన హామీలతో పాటు అడగకుండా ప్రతి కార్యక్రమాన్ని రైతుకి తన పొలం మీద ఉండే హక్కుని జీవితాంతం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మారినా ఆ హక్కుని ఎవరు తీయలేని విధంగా ఈరోజు జాగ్రత్తలతో చేస్తున్న కార్యక్రమం ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం. ఈరోజు ఒక రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అంటారు. మనకి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి. గతంలోని ఈ పలాసకి సంబంధించి చెప్తానండి. ఈరోజు నా సోదరులందరూ చాలా చెప్పారు. ఈరోజు ఏ పథకాలు జరుగుతున్నాయో లేదో మేము అన్ని ప్రతిసారి చెప్పక్కర్లే, అన్నం ఉడికిందా లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు అంటారు. మొదటి తారీఖు కల్లా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం పడితే ఒకరోజు ముందుగానే ఈరోజు పెన్షన్దారులకి ఉదయం 8 గంటల లోపల ప్రతి ఒక్కరికి ఎలాంటి వాలంటీర్లు అవసరం లేకపోయినా ఈరోజు అధికారులు అలాగే తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఇంటింటికి తెచ్చిస్తున్నారంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పేదలకు మనం ఇచ్చిన హామీని అక్షరాలా పాటించి తీరాలని. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని ఏ ఒక్కరోజు కూడా 1వ తారీఖుని మించనివ్వకుండా ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే రైతు బాగుండాలని కబుర్లు చెప్పట్ల, రైతు బాగుండడానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఇక్కడున్న రైతులకి ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఇందాక సోదరుడు సంతోష్ అన్నట్టు ఏ పార్టీ అన్నా కానివ్వండి, 5 సంవత్సరాలు వంశధార నీటిని మరి రైతు ఎలా పండిస్తాడు? మీద నుంచి వర్షం రాకపోతే వంశధార నీటిని తేలేని అసమర్థ నాయకులు. మేము మంత్రులం, మేము పెద్దలం, మేము ఎన్నిసార్లు చేసామని చెప్పుకోవడం కాదు. ఎందుకయ్యా మంచినీళ్ళు తేలేదంటే పక్కన ఎక్కడో అధికారంలో అప్పటికి లేని అచ్చెన్నాయుడు గారి పేరు చెప్పి వెంగలేక మంగళవారం కబుర్లు చెప్పిన వాళ్ళు. ఈరోజు మామూలుగానే ఒక ఎమ్మెల్యేనే, మంత్రిని కూడా ఇంకా కాలేదు. కానీ ఒక చిత్తశుద్ధి, ఏ మాట అయితే ప్రతి చేనుకి నీరు అందిస్తాను అన్న మాటకి కట్టుబడి రైతు బాగుంటేనే మనం రోజు 5,000 నోట్లో వెళ్తాయి. ఈరోజు మనకి నోట్లు కూడి పెట్టాం, ఆ రైతన్న పెడితేనే తింటున్నాం అన్న మాట నేను నమ్మి అదే వంశధార నీటిని అదే అధికారులు అలాగే అదే మంత్రి గారితో ఈరోజు తీసుకొచ్చాం. అంటే చిత్తశుద్ధి అవసరం. పనిచేసే నాయకుడు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పని చేయించే నాయకుడు ఉంటే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా పనిచేస్తారో ఒక ఉదాహరణ ఈరోజు పలాస అని చెప్తున్నారు.